ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 28, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన కాలు చిక్కుల్లో పడకుండా ఆయన మనల్ని కాపాడుతానని అంటున్నారు. ఎందుకనంటే ఆయన మనకు ఆధారముగా ఉన్నారట. దానికి మనము ఏ విషయానికి కూడా భయపడకుండా మనము ధైర్యముగా ఉండటానికి సాక్షాత్తు దేవుడే మనకు ఆధారముగా ఉన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు ఆధారమైనప్పుడు, దేవుడు మనకు ఆశ్రయమైనప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. సర్వోన్నతుడకు దేవుడే మనకు తోడుగా ఉన్నాను, మీరు దేనికి భయపడే అవసరం లేదు, మీకు నేను ఆధారం అగుతాను అని చెప్పినప్పుడు మనము ఇక మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల చుట్టూ చూడకుండా, దేనికి భయాందోళన చెందకుండా దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, దేవుడు మనకు అంత కోటగా ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టమైనట్లు చేయాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నారో అది మనం చూసినట్లయితే, మేలు చేయటానికి నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఇక్కడ అంటున్నారు, ఇగో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు కార్యములు కూడా మనం చూడాలి. అందరూ తమ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క మనసును మనము ధరించుకునే వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కోరుకుంటున్నారు. మరి దేవుడు కోరుకునే విధంగా మనం ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన పనులే మనము చేయాలి, దేవునికి నచ్చిన పనులే మనం చేయాలి. మనకు తోడుగా, నీడగా, అండగా ఉన్నటువంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. కానీ ఆయనకు నచ్చినట్లుగా, ఆయన చెప్పినట్లుగా మనం విన్నట్లయితే, ఆయన మాటలకు విధేయత చూపించినట్లయితే, ఆయన మాటలను మన హృదయంలో చేర్చుకున్నట్లయితే మనము ఎక్కడ కూడా పడిపోయిన అవసరం లేదు. ఎక్కడ కూడా మనము మరి దేవుని నుండి తప్పిపోకుండా వాక్యం అనేది మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, అలాగే ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పరుస్తుంది. కాబట్టి దేవునికి నచ్చిన జీవితాన్ని మనం జీవించి దేవునికి నచ్చినట్లుగా, దేవుడు మెచ్చేటట్లుగా బ్రతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.